ఈరోజు ములక్కాడ బెల్లం వండుతున్నాను. చాలా బాగుంటుంది. ముందు ఆయిల్ వేసాను. ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ వీటెక్కాక జీలకర్ర వేసాను. జీలకర్ర బాగా వేగిపోయింది. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను. ఉల్లిపాయలు బాగా వేగాలి, బ్రౌన్ కలర్ వచ్చే వరకు. ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిపోయినాయి. ఇప్పుడు ములక్కాడ ముక్కలు వేస్తున్నాను. ములక్కాయల ముక్కలు బాగా మగ్గిపోయినాయి. ఇప్పుడు పసుపు, ఉప్పు, కారం వేస్తున్నాను. పసుపు, ఉప్పు, కారం వేసి బాగా వేగనివ్వాలి. ములక్కాడ బెల్లాలి కూరకి అసలు ఎల్లుల్లిపాయ మసాలా ఏం వేయకూడదు, అల్లం కూడా వేయకూడదు. ఉప్పు, కారం, పసుపు మాత్రమే వేయాలి. ఇప్పుడు బాగా మగ్గిపోయింది. వాటర్ వేస్తున్నాను. బెల్లం ముక్కల కింద కొట్టాలి. పెద్ద ముక్క కింద వేస్తే కూరలో కరగదు. ఇప్పుడు ముక్కల కింద కట్ చేసుకుని పెట్టుకున్న బెల్లాన్ని కూరలో వేస్తున్నాను. బెల్లం వేసిన తర్వాత కరివేపాకు వేస్తున్నాను. బెల్లం ములక్కాడ కూరకి మాత్రం అసలు మసాలా వేయకూడదు. ఎల్లుల్లిపాయ, అల్లం పేస్ట్ కూడా వేయకూడదు. ఉప్పు, కారం, పసుపు మాత్రమే. బెల్లం కొట్టుకుని పెట్టుకున్న బెల్లం. ఇప్పుడు మూత పెట్టేస్తున్నాను. కూర రెడీ అయిపోయింది. ములక్కాడ బెల్లం. ములక్కాడ బెల్లం కూర రెడీ అయిపోయింది. మీరు కూడా ఇలాగే వండి చూడండి.